అడగండి చెప్తాం. బ్రదర్ జగన్ అడగడానికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. అడగండి చెప్తాం. చాలా ప్రశ్నలు. మనం యథార్థంగా మాట్లాడుతున్నాం, క్యాషువల్గా మాట్లాడుతున్నాం. చాలా డీప్గా చాలా విషయాలు ఉన్నాయి. రోమన్ చాప్టర్ 8లో డీప్ అయిన విషయాలు చాలా ఉన్నాయి. అదేంటంటే, మనం అందరం ఈ కార్యక్రమాన్ని చూస్తున్నాం. ప్రేక్షకులైనా మనమైనా సరే, మనం సహజంగానే ప్రార్థనకి సమయం కేటాయిస్తున్నాం. కళ్ళు మూసుకుని దేవుణ్ణి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. హీఈస్ ద గాడ్ ఆఫ్ ది యూనివర్స్. ఆయన యొద్ద మనం అడిగే విషయాన్ని గమనిస్తే హ్యూమన్ని చాలా విషయాలు అడుగుతున్నాం. వీఆర్ ఆస్కింగ్ లాట్ ఆఫ్ థింగ్స్, అనేక విషయాలు అడుగుతున్నాం. అయితే ఈ వచనం రోమన్ చాప్టర్ 8:26 చెప్తోంది, ఫర్ వీ డు నాట్ నో వాట్ వీ షుడ్ ప్రే ఫర్ యాజ్ వీ బాట్ బట్ ద స్పిరిట్ హిమ్సెల్ఫ్ మేక్స్ ఇంటర్సెషన్ ఫర్ అస్ విత్ గ్రోనింగ్ విచ్ కెనాట్ బి అటెండ్ అని రాసుంది. డీప్ అయిన విషయం ఉంది. తెలుగులో ఎలా రాసుంది? ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఈ వాక్యాన్ని ఇప్పుడు మీరు ఎంతో క్యాషువల్గా అడిగారు కదా. ఈ వాక్యాన్ని పార్ట్గా తీసుకుని మాట్లాడితే అన్ని విషయాలు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు ప్రశ్నను ఒకరి దగ్గర అడుగుతున్నప్పుడు ఎవరి దగ్గర ఏం ప్రశ్న అడగాలనేది ఉంటుంది. గత ఎపిసోడ్లో ఏం చూసామంటే ఎవరి దగ్గర ఏమి ఇవ్వాలి అనేది ఉంటుంది. తనకిచ్చినప్పుడు తనకే ఆశ్చర్యమవుతుంది, నాకిదిచ్చాడా అనేది. బట్ ఇక్కడ ఈ వాక్యంలో ఏముందంటే ఎవరి దగ్గర ఏం అడగాలి. పలు సమయాల్లో ఒక ఇంటర్వ్యూ జరిగితే చూశాను నేను. ఒక పెద్ద సెలబ్రిటీ, తను ఆల్ ఓవర్ ద వరల్డ్ సెలబ్రిటీ. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక సిల్లీగా ఒక క్వశ్చన్ అడిగారు. అడిగితే అతనన్నాడు, నీకు ఎవరి దగ్గర ఏ క్వశ్చన్ అడగాలో తెలియదన్నాడు. ఒక ఎకనామిస్ట్ కూర్చున్నాడు అనుకోండి, అతన్ని దీనికి సంబంధించి అడగాలి, ఎకానమీ సంబంధించే కదా అడగాలి. అతని దగ్గరికి వెళ్ళి ఇంకేదో విషయాలు మాట్లాడితే, లేక ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మీడియాని గురించి అడిగితే, అలాగా ఒక ఇంటర్వ్యూలో ఎకనామిస్ట్తో మాట్లాడుతూ ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, వారింకేదో క్వశ్చన్ అడిగితే ఆయన చెప్తున్నాడు, ఈ టాపిక్కి దానికి సంబంధం లేదు, మీరు దాని గురించి తెలుసుకోవాలంటే ఇంకొక రోజు దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో అప్పుడు ఎవరి దగ్గర ఏం అడగాలనేది వెరీ ఇంపార్టెంట్. నేను యూత్ మీటింగ్కి వెళ్తుంటాను. ఆ యూత్ మీటింగ్ అటెండ్ అవుతున్నప్పుడు అధికపక్షంగా అందరు అడిగే ప్రశ్నలు ఏవై ఉంటాయంటే, వారడిగేది ఒక సిల్లీ అయిన క్వశ్చన్గా ఉంటుంది. వారి దృష్టిలో అది పెద్ద క్వశ్చన్ అయి ఉంటుంది. అది కాదు. నేనెప్పుడు ఏది ఇష్టపడతానంటే, వారడిగే ప్రశ్న వారికి మాత్రమే కాదు, క్రౌడ్కి యూస్ఫుల్గా ఉండాలి. ఒకరు అడిగే ప్రశ్నను బట్టే వారి ఆత్మీయ స్టాండర్డ్ డిసైడ్ చేయగలం. అలా మీరు అడిగే ప్రశ్న మీ ఆత్మీయ స్టాండర్డ్ని ఎలా సూచిస్తుందో అదేవిధంగా మీరు ఎవరిని అడుగుతున్నారనేది చూడాలి. వారి దగ్గర మీరు అదే అడగాలి. అది మాత్రమే కాకుండా ఇక్కడ ఏం అడగాలో తెలియలేదని. అవును, అదే. ఇప్పుడు తండ్రి దగ్గర అడిగేప్పుడు ఏం అడగాలి. నేనెంతో ఆశ్చర్యపడే ఒక విషయం మనందరికీ తెలుసు, భర్తీమయి. అవునా? అవును. ఆయనకి కన్నులు కనబడవు, విషన్ ఉండదు. ఇప్పుడు క్రైస్ట్ అటువైపుగా వస్తున్నారు. అతనేమడిగాడు? దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుము అంటాడు. యేసు అతని దగ్గర అడుగుతాడు, నేను నీకు ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు. ఎందుకు ఈ క్వశ్చన్ అతన్ని అడుగుతున్నాడు? ప్రశ్న వల్ల. ఇప్పుడు ఆ భర్తిమయ్య అక్కడ కూర్చున్నప్పుడు అందరూ వస్తారు. అందరి దగ్గర ఏమడుగుతాడు? భిక్షం అడుగుతాడు. అయితే క్రైస్ట్ దగ్గర భిక్షం అడగలేదు. క్రైస్ట్ దగ్గర అడుగుతున్నప్పుడు నాకు దృష్టి కలగాలంటాడు. ఈ విధంగా కావాలని ఎవరి దగ్గర అడుగుండడు. ఎందుకంటే అతనికి తెలుసు దొరకదు. వారి దగ్గర అడిగితే అది దొరకదు. ఈయన దగ్గర అడిగితే దొరుకుతుంది. ఈయన దగ్గర భిక్షం అడగకూడదు. ఈయన దగ్గర డబ్బు అడిగితే ఆయన ముందర తను అది అడిగితే స్టాండర్డ్ తక్కువ, రెండవది ఎంతో చీప్ అయింది అడుగుతున్నాను. లైట్ గా ఆయన్ని హ్యాండిల్ చేస్తున్నాను. ఆయన దగ్గర అడిగేప్పుడు దృష్టిని అడగాలి. సో అదేమంటే ఎవరి వద్ద ఏది అడగాలి, ఏది అడుగుతున్నాం. ఇప్పుడు వీళ్ళ దగ్గర భిక్షం ఎత్తుకుంటున్నాడు, ఆయన దగ్గర దృష్టి అడగాలి. అప్పుడు తండ్రి దగ్గర అడిగేప్పుడు ఏం అడగాలి? మరిందాక మీరు చెప్పారు, ది గాడ్ ఆఫ్ యూనివర్స్. ఆయన గాడ్ ఆఫ్. నాకు మరొక మాట చాలా ఇష్టమైంది. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ద గాడ్ ఆఫ్ ఆల్మైటీ, సావర్నిటీ. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు అడగబోతున్నారు. ఒక భిక్షం అడిగేవాడికి కళ్ళు తెలియనివానికి తెలుస్తుంది ఎవరి దగ్గర ఏం అడగాలని చెప్పి. ఇప్పుడు నేను అంత గొప్ప సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గర ఏం అడుగుతున్నా? ఇప్పుడు ఎలా యేసు దగ్గరికెళ్ళి ఒక నాణ్యాన్ని అడిగి దృష్టి అడగాల్సిన చోట నాణ్యం అడిగినట్లయితే కూడా ఉన్న శిష్యులు ఏమనుంటారంటే, పోరా, మిస్ చేసావు, మంచి ఛాన్స్ వదులుకున్నావు. ఆయన దగ్గర మాత్రం కళ్ళు అడిగుంటే కళ్ళు దొరికేవి, లైఫ్ లాంగ్ నువ్వు సూపర్గా ఉండేవాడివి. ఇప్పుడు ఈ ఒక నాణ్యం తీసుకుని ఏం చేస్తావు? ఎన్ని రోజులు కదా వస్తుంది? ఎంత గొప్ప ఆపర్చునిటీ నువ్వు వదులుకున్నావని అంటారు కదా.
ది సేమ్ సిచ్యువేషన్లో ఈరోజు మనము ఉన్నాం. కళ్ళున్నటువంటి కబోదులం మనమందరం కూడా. గాడ్ ఆఫ్ యూనివర్స్ దగ్గరికి వెళ్ళి ఒక 7 లక్షల కారు అడుగుతున్నారు, 1 కోటి రూపాయల కారే అడుగుతున్నారనుకోండి. గాడ్ ఆఫ్ యూనివర్స్ దగ్గరికి వెళ్ళి ఒక 2 కోట్ల రూపాయలకి ఇల్లు అడుగుతున్నారు. గాడ్ ఆఫ్ యూనివర్స్ దగ్గరికి వెళ్ళి ఒక 40,000, 50,000, 4 లేక 5 లక్షలకి నగలు అడుగుతున్నారు. అప్పుడు చుట్టూ ఉండే దూత, మీతో ఉండే దూత ఉంటాడు కదా, అందరికీ ఏంజల్స్ ఉంటారు కదా. అతడేమనుకుంటాడు మనల్ని? మీ యొక్క ఊహకు నేను చెప్తున్నాను, పోరా, ఎవరి దగ్గర ఏమడుగుతూ ఉన్నావు? ఎంత గొప్ప వ్యక్తి, ఏమేమి అడిగి పొందుకోవాలి? కేవలం ఇది అడుగుతున్నావే, నీలాంటి భిక్షగాడిని నేను ఎక్కడ కూడా చూడలేదనుకుంటాడు కదా. అక్కడ మనకొక సహాయం కావాలి, మనం ఏం అడగాలి? ఏది నాకు అడగడం తెలియదో అది బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఈరోజు అడగడం తెలియదు అని చెప్పిన తర్వాత కూడా కొందరు సేవకులు ఇదడుగు ఇదడుగు అని వాళ్ళు దేవుని దగ్గర అడగమని చెప్పిస్తూ ఉన్నారు. ఏది అడిగించమంటున్నారో అది అంతకంటే మోసం. ఏది అడగమంటున్నారు? ఈ లోకానిది, భూమికైనది, ఇదడుగు ఇది అడుగు వాక్యంలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. పరోక్షంగా కూడా చెప్పలేదు. ఆయననే ఇచ్చినవాడు, మిగతావి అనుగ్రహించకపోవడం ఎలాగా? హీ నోస్ వెరీ వెల్. మనకి మనకు అవసరమైంది ఎలా తెలియకుండా పోతుంది? మీ పరలోకపు తండ్రి మీ అవసరతలు ముందే ఎరిగినటువంటి వాడు. అడగడానికి ముందే దేవునికి చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవుల నీయనెరిగి ఉండగా పరలోకపు తండ్రి ఎంతో నిశ్చయంగా ఇస్తాడు. ఒక అడవి పువ్వును అలంకరించాడు, పక్షులను పోషిస్తున్నాడు, నిన్ను పోషించాడా? ఇన్ని వాక్యాలు తెలుసు మనకి, ఇన్ని తెలుసు. ఇన్ని తెలిసినా గాని మనకేం అడగడం తెలీదు. అందువల్ల పరిశుద్ధాత్ముడేం చెప్తున్నాడు? నీకడగడమే తెలీదు, నువ్వు అడగద్దు అంటున్నాడు. ఏ నేను చెప్పిస్తా నువ్వేం అడగాలనేది. సో ఐ విల్ టీచ్ యూ, ఐ విల్ టెల్ యూ. సో అంతవరకు పరిశుద్ధాత్మని లోపల ఆహ్వానిస్తేనే ఆ థాట్స్కి మనం వెళ్ళొచ్చు. మొదటిగా నేను ఆయన్ని అడగడానికి నేను అలో చేయాలి కదా. సో అక్కడే గేటు మూసేశారంటే తర్వాత ఇప్పుడు ఒక విదేశ ప్రధానినో అధ్యక్షునో మీరు చూడాలనుకుంటారు. ఆయన ఇంగ్లీష్ మాట్లాడని వ్యక్తి అనుకోండి. మనకి ఇంగ్లీష్ రాకపోతే ఇద్దరు ఎలాగ కూర్చుని ఉంటాం? మధ్యలో ఎవరు కూర్చుని ఉంటారు? ట్రాన్స్లేటర్ ఉంటాడు. మీరు మాట్లాడుతున్నది ట్రాన్స్లేటర్ ఆయన దగ్గర కన్వే చేయడానికి మీరు వదలాలి కదా. మీరు మాట్లాడుతూ ఉంటే ఆయనకెలా తెలుస్తుంది? అవతల వ్యక్తికి అది అర్థమే కాదే. ఇప్పుడు ఈ ట్రాన్స్లేటర్ ఆపుతాడు, కొంచెం ఉండండి సార్, మీరు చెప్పింది అక్కడ కన్వే చేస్తాను, మధ్యలో నన్ను మాట్లాడనివ్వండి. అదే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ మనం ఆయన దగ్గర కూర్చుని వెళ్ళి మాట్లాడుతూనే ఉంటాం. మధ్యలో పరిశుద్ధాత్ముడు నన్ను మాట్లాడనిమ్మంటాడు. ఏ నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు? ఏంటి ఏంటి ప్రభువా, నేనెంతో కాలంగా అద్దింట్లో ఉంటున్నా, భారంగా ఉంది. అదేమంటే అదొక హ్యూమన్ ఎలిమెంట్. అది అడగకూడదని కాదు, బట్ ఏమంటే దాన్ని దాటి మన స్పిరిచువల్ స్టాండర్డ్ ఎలా ఉంది అనే ప్రశ్న. అదే నేను చెప్తున్నాను, అడగకూడదంటే మీరు అడుగుతున్నప్పుడు మీ స్టాండర్డ్ వేరే దగ్గర ఉంది. అప్పుడు ఆ ధోరణి వేరేలా పోతుంది. ఇప్పుడు కూరగాయల కొట్లో మీరు అడుగుతున్నారు, ఏమడుగుతారు? కాయగూరలు అడుగుతాం. కాయగూరలే కదా అడుగుతారు. సీఎం ఇంటికి వెళ్తున్నారు, సీఎంని చూడాలి, ఏమడుగుతారు? అక్కడికి వెళ్ళి కాయగూరలు అడిగితే ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కొత్తిమీర కరివేపాకు ఎక్స్ట్రా కావాలని అడిగితే సేమ్ థింగ్ జరుగుతుంది కదా ఇక్కడ. ఇంకోటి, ఇక్కడ మీరు అడగకూడదని కాదు, ఏమడగాలి, ఎక్కడ ఎవరి దగ్గర అడుగుతున్నాం. మరొకటి సీకే ఫస్ట్ ద రెస్ట్ విల్ బి గివెన్. అదేంటంటే ఆ కింగ్డమ్ మ్యాటర్ అడగడం ప్రారంభిస్తే ఆటోమేటిక్గా ఇది కూడా చేస్తున్నాడు. ఇంకోటి, అదే నేను తిరిగి చెప్తున్నాను. ఇప్పుడు మీరొక పదవికి వచ్చారు, ఆ పదవిలో డీఫాల్ట్గా కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి మీకు. నేను ఎంపీ అయిన వారికి ఏ బెనిఫిట్స్ ఉన్నాయని చదివాను. సరేనా? మీరు ఎంపీ అయినట్లయితే డైలీ మీకు న్యూస్ పేపర్స్ ఇంటికి వస్తాయి, ఉచితంగా వస్తాయి. మీకు ఇన్ని యూనిట్స్ ఈబీ అంటూ కరెంట్ని వాళ్ళు ఇస్తారు. తర్వాత ఫ్లైట్లోనూ ట్రైన్లోనూ మీకు టికెట్స్ ఫ్రీగా ఇస్తారు. మంత్లీ మీకు ఇంత శాలరీ అని ఉంటుంది. అవును. ఇది చాలదంటూ గవర్నమెంట్లో మీకు కొన్ని రాయితీలు కూడా ఉంటాయి. పోలీసు రక్షణను మీకు ఇచ్చుంటారు. ఇటువంటి కొన్ని విషయాలు. ఇప్పుడు మీరు ఢిల్లీకి వెళ్ళారంటే అక్కడ మీరు ఉండడానికి స్థలమిస్తారు. ఇవన్నీ కూడా ప్యాకేజే కదా. కరెక్ట్ కదా. ఇవన్నీ కూడా మీకు ఇచ్చిన తర్వాత మిమ్మల్ని చూడటానికి వచ్చిన వ్యక్తితో తనతో నాకొక పేపర్ కొనివ్వగలరా? వచ్చిన వ్యక్తి దగ్గర మీరు అలాగా అడిగితే ఏమనుకుంటాడు? ఎంపీ పాపంగా ఉన్నాడు, ఇంటి వాకిట పేపర్ ఉంది ఆయనకి, అది చూడకుండా వాళ్ళ దగ్గర పేపర్ అడుగుతూ ఉన్నాడు. చెప్తారు కదా. మిమ్మల్ని పిలిచిన ఆ పిలుపులోనే, ఆ ప్యాకేజీలోనే మీ అవసరతలన్నీ అనుగ్రహించబడ్డాయి. ఆ డిజైన్లోనే ఉంది. యూ డోంట్ నీడ్ టు ఆస్క్. కరెక్ట్. ఇంకొకటి, అది ఆల్రెడీ డీఫాల్ట్.
మనుష్య కుమారునికి తలదాచుకోవడానికి స్థలం లేదు. ఉమ్, మనకు తలదాచుకోవడానికి స్థలం ఇచ్చాడు. అవునా? అలాగుంటున్నప్పుడు నేనేమి అడుగుతున్నాను? ఎందుకంటే నేను అడుగుతున్న వ్యక్తి అంతటివాడు. ఉమ్, ఇప్పుడు రెండవ పాయింట్కి అందులో చూడాల్సింది ఏంటంటే, ఆయన అడగటానికి స్థలం ఇవ్వాలి మొదటగా. ఉమ్. పరిశుద్ధాత్మకు నేనేం చేయాల్సి ఉంది? అదే ఆ పాయింటే ముఖ్యమైన టర్నింగ్ పాయింట్. అలౌ చేయాలి. ఎలా చేయాలి ఆయన్ని మనము? అందులో ఒక మాట నాకు చాలా ఇష్టం. అదేంటంటే, ఎలా ప్రార్థించాలో తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో అందులో ఎలాగ రాయబడిందండి? బట్ ద స్పిరిట్ హిమ్సెల్ఫ్ మేక్స్ ఇంటర్సెషన్ ఫర్ us విత్ గ్రోనింగ్ విచ్ గ్రోనింగ్ అంటే కెనాట్ బి అటెండ్. గ్రోనింగ్ అంటే ఒక విధమైన ఆసక్తితో. ఎందుకు ఆ మూలుగు? మరి యేసయ్య మూలుగులను విడిచిన సందర్భాలను బైబిల్ చూడండి. అంటే ఇశ్రాయేలు ప్రాంతంలోకి వస్తాడు. ఆయన ఇశ్రాయేలు ప్రాంతం నుండి పక్కన సీదోనికి వెళ్ళి లోనికి వస్తాడు. వచ్చినప్పుడు అక్కడొచ్చి ఎఫ్ఫాతా అని చెప్పి ఒక కార్యముంటుంది. అక్కడొచ్చి అక్కడొక చెవుడు గల నెత్తివాడు ఒకడుంటాడు, చెవిటివాడు అతను. అక్కడ వాక్యము స్పష్టంగా ఉంటది. యేసు నిట్టూర్పు విడిచి తెరవబడునుగాక అంటాడు. అవును. ఏంటి రీజన్ అని చూస్తే, ఈయన ఇశ్రాయేలీట్స్తో మాట్లాడటానికి వచ్చాడు. వాళ్లతోనే ఈ విషయం చెప్పడానికి వచ్చాడు. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రములో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు వినడం లేదు. ఈయన తరుముతున్నారు, గ్రామంలోకి వదలడం లేదు, కొండపై నుండి త్రోయాలను చూస్తున్నారు, రాళ్లతో కొట్టాలని చూస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. సరే అని జెంటల్స్ దగ్గరికి వెళ్తున్నాడు, అన్ని జనుల దగ్గరికి. పోతే వాళ్ళు ఎక్సెప్ట్ చేస్తున్నారు. అవునా? ఇప్పుడు తిరిగి ఇశ్రాయేల్లోకి వస్తున్నాడు. వచ్చి చెవిటివాణ్ణి చూస్తున్నాడు. చెవి వినబడదు ఆయనకి. ఇప్పుడు ఈయనకి నేనెవరి కోసం వచ్చానో వాళ్ళు వినడం లేదు. ఇప్పుడు వారికి అది తర్వాత వారికి ఇస్తాను, ఇప్పుడు ఇవ్వడం లేదు. అది అతను ఆసక్తితో అడుగుతున్నాడు. ఒక నిట్టూర్పు, వీళ్ల కోసం వచ్చాను, ఇతనిలాగున్నాడే, నిట్టూర్పు విడిచి తెరవబడునుగాక. చెవులు తెరుచుకోండ్రా, నేను మాట్లాడేది వినండ్రా అని స్పిరిచువల్ మీనింగ్. ఇక్కడెందుకు ఆయన మూలుగుతున్నాడు? వీళ్ళకి ఏం అడగాలనేదే వీళ్ళకి తెలియడం లేదే. ప్రభువా, నేను వీరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈయన అడిగేవన్నీ కూడా రాంగ్గా ఉన్నాయి. ఎందుకంటే అతను సగం తప్పుగా అడిగి సగం సరిగ్గా అడుగుతున్నాడంటే కాదు. వాక్యం స్పష్టంగా ఉంది. మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని నిట్టూర్పు విడుస్తున్నాడు. ఏంటి ఇతను ఇట్లాగే ఉన్నాడేంటి? ఎన్ని సంవత్సరాలు? మీరు ఒక ఉదాహరణకు తీసుకోండి. నేనిది ఒక శాటానిక్ తంత్రమని కూడా నేను చెప్తా. ఎలాగని అడిగితే, మీరు స్పిరిచువల్గా వచ్చిన తర్వాత మీకు బోధించేవారు ఎలాగుంటారో మీరు అలాగుంటారు. నా టీచర్ ఏం చెప్పిస్తారో అలాగే కదా నేను నేర్చుకుంటాను. అవును. వాళ్ళు నాకు ప్రారంభం నుండే నన్ను ఓల్డ్లీ బ్లెస్సింగ్లోనే నడిపించారనుకోండి. నేను కొంచెం కొంచెంగా ఓల్డ్లీ బ్లెస్సింగ్ వింటున్నాను. నాకు పని ఇవ్వండి ప్రభువా, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని. సరే, పని ఇచ్చాడు దేవుడు. దేవుడు ఇవ్వనని చెప్పలా, ఎందుకంటే ఆయన నామమున ఏది అడిగినా ఇస్తానంటున్నాడు. సరే, ఇచ్చేశాడు. అటు తర్వాత, దేవా నాకు ఒక పెళ్లి జరిగించు, మంచి అమ్మాయినివ్వండి. ఫాస్టింగ్ ఉండి ప్రార్థించి 40 దినాలుండి ఒక పెళ్లి. తర్వాత 1 సంవత్సరం అయిన తర్వాత ఒక బిడ్డనివ్వండి ప్రభువా. 2 సంవత్సరాలైంది, 3 సంవత్సరాలైంది, ఒక బిడ్డ లేదు. మంచిగా ఉపవాసం ఉండి బిడ్డ పుట్టేంత వరకు నా మైండ్ అంతా అదే ఆకుపై చేసి ఉంటది. ఇప్పుడు బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టిన తర్వాత ఈ బిడ్డను మంచి విధంగా పెంచాలి. వానికి మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభువా. ఇంజనీర్ చేయాలి, డాక్టర్ చేయాలి, అలా చేయాలి, ఇలా. ఓకే, ఫైన్. ఇప్పుడు తను ఆ డాక్టర్ అయి ముగిసేప్పుడు నాకు వయసు అయిపోయింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటి? మంచి విధంగా వెళ్ళాలి ప్రభువా. దీనికి మధ్యలో ఇల్లు అడుగుతున్నావు, కారు అడుగుతున్నావు, అన్ని అడుగుతున్నావు. చివరికి మంచిగా ఎక్కడా నేను స్పిరిచువల్గా అడిగాను. రాజ్యానికి ఏం చేశావు? రాజ్యానికే నేనేమడిగాను? నేను ఈ ప్రశ్న ఓ డాక్టర్ని అడిగాను. డాక్టర్ అన్నారు, చాలా కష్టపడి వచ్చాను బ్రదర్. వచ్చి చాలా నిరుపేద కుటుంబం అయితే దేవుడు హెచ్చించాడు, నన్ను డాక్టర్ని చేశాడు. నా 3 బిడ్డల్లో 2 అబ్రాడ్కు కూడా వెళ్లారు. అన్నీ ఓకే, అవన్నీ కరెక్ట్గా చెప్పాడు. అయితే ఇప్పుడు రిటైర్ అయ్యాను అని అన్నారు. అంతా బాగానే ఉన్నాడు. దేవుని కోసం ఏం చేశారని ప్రశ్నించాను. దానికి సమాధానం మాత్రం రాలేదు. అప్పుడు మీరు చెప్పినట్లు ప్యాటర్న్ అంతా కరెక్ట్గానే ఉంది. చివరికి వారు సాటిస్ఫైడ్గా ఆ లెవెల్లో, వరల్డ్లీ లెవెల్లో ఉన్నారు. ఇంకా కూడా వాళ్ళకి మనం తప్పుగా జీవించామనేది తెలియలేదు. వాళ్ళకి వరల్డ్లీగా కరెక్ట్గా జీవించాం, స్పిరిచువల్గా తప్పుగా జీవించామని తెలియలేదు. అదే ఇక్కడ చెప్పబడింది. అదే ఇక్కడ చెప్పబడుతుంది. దేవునికి ఏం చేశావని వాళ్ళని అడిగారు కదా. అలా దేవునికి ఏం చేశారని అడిగితే అప్పుడు అతని దగ్గర జవాబు రాలేదు కదా. దానికి కొందరు జవాబిస్తారు. ఏం జవాబు అంటే, నేను టైత్ ఆఫరింగ్ అంతా కరెక్ట్గా ఇచ్చాను. ఇది ఈయన కూడా చెప్పారు, ఇచ్చానని. అదే వాళ్ళ యొక్క థింకింగ్. నేను కరెక్ట్గా ఉన్నాను, పర్ఫెక్ట్. నేను స్పిరిచువల్గా నా యాక్టివిటీస్ని ముగించానని వీళ్ళు చెప్పేది ఏంటంటే, టైత్ ఇవ్వడము, ఆఫరింగ్ ఇవ్వడము, సండేస్లో చర్చికి వెళ్ళడం, మిషనరీస్ని సపోర్ట్ చేయడం. అలా కాకపోతే 2-3 మీటింగ్స్ జరిపించడం. ఇంతే వీళ్ల యొక్క స్పిరిచువల్ థింకింగ్ ముగిసింది.
అది మంచి కార్యమే, కానీ అదొక స్టేజ్. అంటే నేనేం చెప్తున్నాను, రిలీజియస్కి స్పిరిచువాలిటీకి డిఫరెన్స్ ఉంది. నేను సండే చర్చ్కి వెళ్ళడం, టైత్ ఆఫరింగ్ ఇచ్చే రిలీజియస్ పర్సన్. మ్మ్. బట్ నన్నే దేవునికి ఇవ్వడం అనేది స్పిరిచువాలిటీ. మ్మ్. ఇక్కడ ఇదే కదా ప్రాబ్లంగా ఉంది. వీళ్ళు అట్లాగే జీవించి 60-70 ముగిసిపోయాయి. చుట్టూ ఉన్న మనము ఎలాగ అయిపోయామంటే, మంచిగా జీవించాడండి, దేవుడు ఆశీర్వదించాడు. నేను 30 సంవత్సరాలుగా చూస్తున్నాను, మంచి మనిషి, అబద్ధం చెప్పడు, మ్మ్. అబద్ధము చెప్పడు, ఒక్క భార్యతో ఉంటున్నాడు, దొంగలించడు, ధనాపేక్ష లేకుండున్నాడు. ఇలా లోకస్తుల్లో ఎవరూ లేరా? ఓల్డ్ పర్సన్స్ అలాగ ఎవరు లేరా? ఉన్నారే, చాలా మంది ఎంతోమంది ఉన్నారు. మంచి వాళ్ళు ఉన్నారే. అప్పుడు వాళ్ళకి నాకు ఏం డిఫరెన్స్ ఉంది స్పిరిచువాలిటీలో? మ్మ్. గాడ్ మరొకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన దగ్గర. అదడగమంటున్నాడు, మొదట అదడగమంటున్నాడు. సో నాకు ఫస్ట్ పాయింట్, ఎవరి దగ్గర ఏం అడగాలనేది నాకు తెలియలేదు. సెకండ్ పాయింట్, ఆయన్ని అడగటానికి నేను వదలలేదు. ఎందుకు అడగనివ్వలేదంటే, నేనే మాట్లాడాను, ఫిక్స్ చేశాను మైండ్లో. నేను ఒట్టిగా ఒక విషయాన్ని మనం మాట్లాడటం వల్ల చెప్తున్నా. ఇప్పుడు నేను మీ దగ్గర ఒక ఆబ్లిగేషన్ అంటే రిక్వెస్ట్ పెడుతున్నా, మ్మ్. అశ్విన్ గారు నాకు ఇది ఒకటి చేయరా, దీనికి ఎస్ నో ఎవరు చెప్పాలి? నేనే చెప్పాలి. మీరే కదా చెప్పాలి. ఈ ఎస్ అనే వర్డ్కి మనం ఏది యూజ్ చేస్తున్నామంటే, ప్రేయర్లో ఆమెన్ యూజ్ చేస్తున్నాం. మ్మ్. అట్లే అగునుగాక, దాని అవును. అర్థం అదే కదా, ఏమెన్ అనే మాట. అవును, అలాగే జరుగును. అట్లే అగునుగాక. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి, మేబీ మీరు ఒక కింగ్ అనుకోండి, హీబ్రూ కింగ్ అనుకోండి, నేనొచ్చి మిమ్మల్ని అడుగుతున్నాను, అశ్విన్ మీ దగ్గర ఆ పని ఏదైనా ఉంటే ఇవ్వండి, మీరేం చెప్తారు? అలాగే జరుగునుగాక, ఆమెన్ ఆమెన్. అని చెప్పాలి కదా. ఇప్పుడు నేను ప్రేయర్కి వెళ్తున్నాను కదా, దేవుని దగ్గరికి వెళ్తున్నాను. అప్పుడు నేను పెట్టిన విన్నపానికి ఎవరు ఆమెన్ చెప్పాలి? దేవుడే చెప్పాలి. ఎవరు చెప్తున్నారు? మనమే చెప్తున్నాం. నేనే చెప్పి అట్లే అగునుగాక అని వచ్చేశాను. అవును. ఆయనేం రెస్పాన్స్ చేశాడు? మ్మ్. ఒక గవర్నమెంట్కి ఫామ్ పంపితే అక్నాలెడ్జ్మెంట్ ఒకటి ఎదురు చూస్తున్నారు కదా, అవును, ఒక సీల్తో ఒక ఉంటుంది, సీల్ ఎదురు చూస్తున్నాం కదా. రిసీవ్డ్ అని. ఏదో ఒకటి. ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళారు, బిల్ పే చేస్తున్నారు. అతనితో సార్ ఒక బిల్ ఇవ్వండి, నేను ఇచ్చినందుకు మారుగా ఏదైనా ఇవ్వండి, మీ ప్రేయర్ ఆయన దగ్గరికి వెళ్ళినందుకు ఏంటి అక్నాలెడ్జ్మెంట్? అలా అలవాటు చేసుకోవడం ద్వారా అలాగే వచ్చింది. అలాగ అయిపోయాము మనం అక్నాలెడ్జ్మెంట్. నేను చెప్తున్నా, అప్పుడు అక్నాలెడ్జ్మెంట్ చేస్తారా? చేస్తాడు, హెవెన్ చేస్తుంది. మ్మ్. ఆయన వచ్చి జవాబు చెప్తాడు. అయితే ఆ ఆమెన్ ఏదై ఉండాలంటే, ఆయన ఆయన విషయంలో- చిత్తములో ఆయన ఇష్టానుసారంగా అడగాలి. మీరు తర్వాత వాక్యం చదివి చూడండి, అవును, 27 ఎలాగుందో చూడండి. చాలా బాగుంది. నౌ హీ సెర్చెస్ దే హార్ట్స్, నోస్ వాట్ ద మైండ్ ఆఫ్ స్పిరిట్, బికాస్ హీ మేక్స్ ఇంటర్సెషన్ ఫర్ ది సెయింట్స్ అకార్డింగ్ టు ది విల్ ఆఫ్ గాడ్. చాలా స్పష్టంగా స్పష్టంగా ఉంది. ఉంది. ఆయనకి తండ్రికి ఏది అవసరమో పరిశుద్ధాత్మకు తెలుసు. పరిశుద్ధాత్మకు తెలుసు. ఆయన ఏది చెప్పినా ఆమెన్ చెప్తాడు, మ్మ్. ఏం చెప్తే నో చెప్తాడు. పరిశుద్ధాత్మకు పరిశుద్ధాత్మకు స్పష్టంగా- క్లియర్ గా తెలుస్తుంది. అప్పుడు ఆయన చెప్తున్నాడు, నువ్వు నేను ప్రార్థిస్తాను నీకోసం మ్మ్. అది ఓ పెద్ద గ్రేస్, పెద్ద గిఫ్ట్ కదా. అది చేతిలో ఉంది. నీ పని నేను తీసుకుని చేస్తాను, కొంచెం వెయిట్ చేయి, నువ్వు రెస్ట్ తీసుకో, నేను నీకు చేస్తానన్నది ఎంత పెద్ద విషయం. ఆయన్ని అలౌ చేస్తే చాలు. అలా ఉంది మనం ఇప్పుడు అదే ఇక్కడ మాట్లాడుకునేది. మాట, వాక్యానుసారంగా మీరు చెప్పిన వర్డ్ చాలా పర్ఫెక్ట్. ఆయన అలో చేయండి. ఆయన చెప్తున్నాడు, ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో నేను విజ్ఞాపన చేస్తా. ఆయనకేం కావాలో నాకే కదా తెలుసు. ఆయన దేనికి జవాబిస్తాడు, ఆయన హృదయాలోచన ఏంటి నాకు తెలుసు. ఇప్పుడు సో ఐ విల్ గో సెండ్ ద హెల్పర్ అని చెప్పబడింది. ఐ విల్ సెండ్ ద హెల్పర్ టు హెల్ప్ యూ. సో ఇది ఎంత అద్భుతంగా ఉందో ఈ చూడండి. హెల్ప్కే ఆగాగు, ఆయనకి ఇదే ఇష్టం, ఇలా చెయ్యి. కొన్నిసార్లు అమ్మ చెప్తుంది మా అబ్బాయితో, ఏ నాన్న దగ్గరికి ఇప్పుడు వెళ్ళొద్దు, మ్మ్. మూడు సరిగ్గా మూడు లేదు. సరిగ్గా లేదు, నేను చెప్పిన తర్వాత వెళ్ళి తీసుకో అని అంటారు. పలుసార్లు మనము స్కూల్లో చదివేప్పుడు గమనించి ఉంటారనుకుంటా. మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందో లేదో నాకు చాలా ఉంది. ప్రోగ్రెస్ కార్డులో ఎప్పుడు సైన్ తీసుకోవాలని నుంచుంటాం. అది యోచించి యోచించి వెళ్లాల్సి ఉంటుంది. నేనంతా మండే మార్నింగే స్కూల్కి వెళ్ళేప్పుడే నుంచుంటాం మా అమ్మ దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే ఆ అర్జెంట్లో సైన్ వేసుకుంటేనే అవుతుంది. టైం ఉన్నప్పుడు ఇచ్చామనుకోండి, చాలా ప్రశ్నలు ఒక్కొక్క వేస్తారు. సబ్జెక్టుకి ప్రశ్న అడిగి దెబ్బలు పడతాయి. సో మనకి ఒక మైండ్ ఉంటుంది కదా, ఆ సమయానికి వెళ్ళినప్పుడు అది జరుగుతుందని. అదేవిధంగా పరిశుద్ధాత్మకు తెలుస్తుంది, ఫాదర్ గాడ్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం అడుగుతున్నావో అది ఎప్పుడు అడిగితే ఆయన చేస్తాడన్నది హోలీ స్పిరిట్కి మాత్రం తెలుసట. మ్మ్. మనమెప్పుడు ఎవరి దగ్గర ఏం అడగాలన్నది తెలీదు. ఇప్పుడు ఒక తండ్రి వచ్చి, ఒక ఉదాహరణ చెప్తున్నాను, ఒక పెద్ద కేసులో కూర్చుని ఉన్నాడు. కేసు జరుగుతుంది. అలా కూర్చున్నప్పుడు టెన్షన్లో ఉన్నాడు. ఆ సమయంలో అబ్బాయి వెళ్ళి నాకొక చాక్లెట్ కావాలి అన్నప్పుడు ఏం చెప్తాడు? నానంటాడు, నువ్వు వెళ్ళు, నేను వేరే పనిలో ఉన్నాను, తర్వాత చూద్దాం పో. అడుగుతూ ఉంటే మ్మ్. తర్వాత కోప్పడతాడు, ఏడిస్తే మ్మ్.
పలు సమయాల్లో మనం దేవుని దగ్గర అలాగే ఏడుస్తున్నాం కూర్చుని. చూడండి, ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వస్తున్నారు ముగ్గురు. సొదోమును నాశనం చేస్తారు. ఇప్పుడు ఈయన సొదోమును నాశనం చేస్తానా అంటాడు. ఇప్పుడు అబ్రహాం ఆయన దగ్గర ఏం ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాలి? ఇప్పుడు అబ్రహాం ఆయన దగ్గరికి వెళ్ళి, ఈ దేశమును నేను ఎలా స్వతంత్రించుకోగలను? ఇలా చూస్తాడు. నాశనం చేస్తానని అక్కడ చెప్పాడు. నాశనం చేస్తాను, నువ్వు ఇది అడుగుతూ ఉన్నావు. మరొకటి, నా భార్య షారాకి ఎప్పుడు బిడ్డ పుడుతుంది? ఆయన వేరొక ప్లాన్, ఆయనతో వేరొకటి మాట్లాడుతూ ఉన్నాడు. అవును. సో ఏది మాట్లాడుతున్నప్పుడు ఎలాగా? ఇప్పుడు అబ్రహాముకు తెలుస్తుంది. ఇప్పుడేం అడగాలి? నేను ఒకరోజు అబ్బాయిని అడిగింది నిజమే, ఒకరోజు ల్యాండ్ అడిగింది నిజమే, నాకింకా బిడ్డ పుట్టలేదు. ఎందుకంటే ఆయనకి బిడ్డ పుట్టడం అనేదే 18వ అధ్యాయం తర్వాత. ఇంకా ఆయనకి బిడ్డ ఇస్సాకు పుట్టలేదు. ఇప్పుడు ఆయన దగ్గర నేను అడగాల్సింది బిడ్డ కాదు, సొదొమ ప్రజల యొక్క విమోచన. ఇంటర్సీడ్ చేస్తున్నారు. అక్కడ ఒక 10 మంది ఉంటే కాపాడతారా? ఇప్పుడు దేవుని యొక్క మనోస్థితి మారుతుంది. ఆయన దిగి వస్తున్నాడు. ఈయన ఇంటర్సీడ్ చేయడానికి దేవుడు దిగి వస్తున్నాడు. ఇప్పుడు దేవుడొచ్చి నిర్గమకాండములో జనులను చంపడానికి దిగాడు, ఫిక్స్ చేశాడు. ఫిక్స్ అయ్యాడు. మోషే ఏమంటున్నాడు? అహరోన్తో ధూపస్తంభాన్ని తీసుకుని పరిగెత్తు, దేవుని కోపం చెలరేగుతుంది. ఈ సమయం చూసి మోషే దేవుని దగ్గరికి వెళ్ళి, నేను నీ ముఖాన్ని చూడాలి రా, ఇప్పుడు మొత్తం క్లోజ్ చేస్తానంటాడు. ఏ సమయంలో ఏం అడగాలి అనేది అది చెప్పివ్వడానికే పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. ఇప్పుడు తండ్రి ఈ విధంగా ఉన్నాడు. బైబిల్లో 2 జ్ఞానాలున్నాయి. అంటే ఒకటి ఫిలిప్పీలో పౌలు చెప్తాడు, యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానము, క్రైస్ట్ని తెలుసుకోవడానికి ఏంటి, దానికి కొన్ని క్రైటీరియా ఏం చేయాలనేది ఉంది. మరొక దగ్గర చెప్తాడు, 1 పేతురు 2 పేతురులోనూ ఉంది, దేవుని తెలుసుకునే జ్ఞానం, ఫాదర్ గాడ్ని తెలుసుకోవడం. అదే యేసు చెప్తారు, నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్టు. నా గురించి మీరు తెలుసుకోండి, నన్ను తెలుసుకుంటే ఆయన కూడా మీరు తెలుసుకోవచ్చు అనేదే దాని అర్థం. నేను బయలుపరుస్తాను. సో ఇప్పుడు యేసును తెలుసుకునే జ్ఞానం, తండ్రిని తెలుసుకునే జ్ఞానం, అందులో ఒకటి నేను బైబిల్ చదివేప్పుడు దేవుడు నాకు తెలియజేసింది చెప్తున్నా. దేవుడు ఏ సమయమున వస్తున్నాడో అది ఆయన మైండ్ని తెలియజేస్తుంది. ఉదాహరణకు యాడమ్ దగ్గరికి వస్తాడు. ఎప్పుడొచ్చాడని బైబిల్ చెప్తుంది? చల్లపూటను తోటలో సంచరించుటకు వచ్చాడు. అంటే దాని అర్థము ఆయన ఏం చేయాలని వచ్చాడు? మాట్లాడటానికి వచ్చాడు. అయితే సొదొముకు ఆయన ఎప్పుడొచ్చాడని చూసినట్లయితే బైబిల్ చెప్తుంది, అక్కడికి వారు ఎండవేళప్పుడు, వేడిమి ఎక్కువగా ఉంటుంది. ఆయన నాశనం చేయడానికి ఎప్పుడొస్తున్నాడు? ఎండవేళ వస్తున్నాడు. ఆ ఎండ దేనిని సూచిస్తుందంటే ఆయన టెన్షన్గా ఉన్నాడని అర్థం. వేడిగా ఉన్నాడు, ఇక్కడ చల్లగా ఉన్నాడు, కూల్గా ఉన్నాడు. ఆయన వచ్చే సమయము, ఆయన చేసే సంభవానికి డిఫరెన్స్ ఉంటుంది. ఆ పోలిక ఉంది. సో అదే విధంగా ఈ విధంగా ఒక్కొక్క విషయము దేవుని తెలుసుకోవడానికి పరిశుద్ధాత్ముడు సహాయపడతాడు. ద హోలీ స్పిరిట్ నోస్. అప్పుడు ఆయన మిమ్మల్ని అడగనిస్తున్నాడు. ఈ విధంగా ఆయన మైండ్ ఉంటుంది, ఇదే ఆయన ఇష్టము. ఇప్పుడు చెప్పండి, మనమెంతమంది ఫాదర్ మైండ్ తెలుసుకుని ప్రశ్న అడుగుంటాం? దీనికి మరొక విషయం పద్మాస్ ఐలాండ్లో రెవల్యూషన్లో ఆల్రెడీ రివీల్ చేశాడు, ఇవన్నీ జరగబోతున్నాయని. అప్పుడు ఇలా అర్థం చేసుకోవచ్చా అనుకుంటున్నాను, రాజ్యభారమును అడగడం ఒకటి. అలాంటి విషయాన్ని అడుగుతున్నప్పుడు అప్పుడు తండ్రికి ఎలా ఉంటుందో గమనించండి. నా టైమింగ్లో ఇతను అడుగుతున్నాడు. మీరు చెప్పినట్లుగా నశింపజేస్తున్నాడు. హీఈస్ ఇంటర్సీడింగ్. ఇతనికి అవసరతలున్నాయి, ఇతనికి నీడ్స్ ఉన్నాయి, ఇతనికి వయసు గతిస్తుంది. అది దాటి ఇంటర్సీడ్ చేసేది వేరే లెవెల్లో ఉంది. అదే ఆ పరిశుద్ధాత్మతో నింపబడి అడుగుతున్నారు అనే పాయింట్కి వస్తున్నారు. ఇప్పుడు దీనికి అట్లే ఆపోజిట్గా చూద్దాం. ఇప్పుడు ఈయన నాశనం చేస్తాడు కదా, నేరుగా సొదొమును నాశనం చేయొచ్చుగా. ఎందుకు నేరుగా నాశనం చేయకుండా అబ్రహాం దగ్గరికి వచ్చాడు? అది చెప్తున్నాడు, అతనికి చెప్పకుండా చేయలేను. ఎందుకు అలాగంటే ఈయనకి తెలుసు, నేను నాశనం చేస్తానంటే ఇతను ఒక ప్రేయర్ రిక్వెస్ట్ పెడతాడు. ఆ ప్రేయర్ రిక్వెస్ట్లో నా మనసు మారుతుందా, నన్ను ఇతడు కూల్చేస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని నాశనం చేస్తున్నాడు. అదెందుకు మోషేతో చెప్తున్నాడు? అంతకంటే మరొక మాట మోషేతో చెప్తాడు, నువ్వు తప్పుకో, వారిని నాశనం చేస్తా, నీవు పక్కకు తొలగిపో. ఇప్పుడు మోషే ఏదో గాడు కంటే ఎత్తైన మనిషిగాను, ఆయన అతనికి వెళ్ళలేకపోయినట్లు దాటి వెళ్తున్నట్టుగాను, ఈయన పోలేనివానిగా ఆయన ఉద్దేశం ఏంటంటే, నేనిక్కడ చెప్తే అతను ఆ ప్రజల కోసం ప్రేయర్ చేస్తాడు, నేను కోపంగానే ఉన్నా. ఇంకొకటి మనం అర్థం చేసుకోవాలి, మనం ఇంటర్సీడ్ చేశాం, పరిశుద్ధాత్మ అర్థం చేసుకుని గ్రహించి అడుగుతున్నప్పుడు ఎలా అది చేంజ్ అవుతుందో గమనించండి. ఆ డైమెన్షనే మారుతుంది, అట్లే మరో లెవెల్కి పోతోంది. ఇప్పుడు జస్ట్ మన ఇంట్లోనే చూడండి, అమ్మ ఉన్నప్పుడు బిడ్డను ఖండించినట్లయితే వాడమ్మ చాటునే దాక్కుంటాడు. వాడి నమ్మకం ఏంటంటే అమ్మ ఉంటే నాన్నదెబ్బల నుండి కాపాడుతుంది,
అప్పుడు అమ్మ చెప్తుంది, వదలండి వదలండి మారతాడు. నేను చెప్తా వదలండి, ఎందుకురా అలా చేస్తున్నావు? నాన్నకి కోపం వస్తుందని తెలుసు కదా. అంటే ఈయన కోపాన్ని కూల్ చేయాలి, వీడిని కాపాడాలి. అవును. ఇది మోషే చేస్తాడని ఆయనకి తెలుసు. నన్ను కూల్ చేస్తాడు, వీళ్ళని కాపాడతాడు. లేకపోతే ఆయనే నేరుగా దిగి ఒక దెబ్బను కొట్టొచ్చు కదా. ఎవరైనా ఆపుతారు? ఒక సెకండ్ కూడా ఒక కాదు. సెకండ్ అవ్వదు కదా. అప్పుడు గాడొచ్చి తన హృదయాన్ని గ్రహించిన మనిషి దగ్గర ఆ అతను ఇంటర్సీడ్. ఏం చేస్తాడు, ఏ ప్రార్థన చేస్తాడు, అతను నన్ను ఎలాగ మారుస్తాడు, అదాయనికి తెలుసు. అందుకే నేను హెల్పర్ని పంపుతున్నాను. అదే హెల్పర్. ఆ హెల్పర్ వస్తున్నప్పుడు ఆ. ఇతన్ని ప్రార్థింపజేస్తాడు. నువ్వు ప్రార్థించు, నువ్వు చేస్తే ఆయన కూల్ అయిపోతాడు. ఎంత పెద్ద విషయమో కదా. నాకు పర్సనల్గా జరిగిన ఎక్స్పీరియన్స్ని చెప్పి మరి టైం అవుతుంది, ముగిద్దాం. ఏంటంటే ఒకరోజు ఎర్లీ మార్నింగ్ నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నా లోపల ఒక పాత పాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ పాట పాడు అంటున్నాడు. నేను ఆ పాట పాడుతూ ఉన్నాను, పరిశుద్ధాత్ముడు హెల్ప్ చేస్తూ ఉన్నాడు. పాడుతూ ఉన్నాను. అప్పుడు ఆ సమయంలో వచ్చి కొన్ని టంగ్స్ మాట్లాడుతుండాను, కొన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సమయంలో ఒక హాఫ్ అన్ అవర్ అయ్యుంటుంది. మంచి ఒక ప్రెసెన్స్లోనికి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడో చేసిన ప్రేయర్ రిక్వెస్ట్, బైబిల్లో ఉండే మహాత్మ్యంలో నుండి జరిగిన ప్రశ్న, పరిశుద్ధాత్ముడు నాలో పురిగొల్పుతున్నాడు, ఇప్పుడు అడుగు తండ్రి నీకు జవాబునిస్తాడు. నాకు లిటరల్గా ఆ యొక్క ఒక థాట్నిస్తున్నాడు, ఇప్పుడు అడుగు నీకది దొరుకుతుంది. నేను ప్రార్థిస్తున్నా, లిటరల్గా నాలో నిశ్చయం కలుగుతుంది, నేను నీకు ఇచ్చాను. ఇదే ఆ ప్రేయర్లో గైడెన్స్. ఏంటి పరిశుద్ధాత్ముడు అడగమంటున్నాడు? మనము అడగనక్కర్లేదు. మీరు స్పిరిట్ ఫిల్డ్గానే ప్రార్థిస్తూ ఉండండి. ఆయన మీకేం గుర్తు కావాలో చేస్తారు. ఆయన గ్రహింపునిస్తాడు. నేనే వెళుతున్నప్పుడు లిస్టుతో వెళ్తున్నాని. ప్రీఫిక్స్గా వెళుతున్నాను. ఇదియే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో అడగడం అనేది. చాలా విషయాలు మాట్లాడాం బ్రదర్ జగన్. అదే ఈరోజు మనం ఏం అడగాలనే విషయం దాటి ఆయన అలౌ చేయాలి, పరిశుద్ధాత్మ అలౌ చేయాలనే అర్థానికి చాలా స్పష్టంగా మనం ఫౌండేషన్తో మాట్లాడాం. మరిప్పుడు ఏంటంటే అడగడం గొప్ప కాదు, జరిగించగలమా అడగడం గొప్ప కాదు. అదే గొప్ప విషయం. ఎవరిని అడుగుతున్నాం, ఏం అడుగుతున్నాం, ఎవరిని అడగనిస్తున్నాం. అవును ఇందులో చాలా అవును ఇంపార్టెంట్. అవును. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు సంతోషం. మరో కార్యక్రమంలో మరో ప్రశ్నతో కలుద్దాం. బట్ మోర్ ఇంపార్టెంట్, ఇప్పుడు ఒక ఫౌండేషన్ ఆస్పెక్ట్, ఇది ప్రేక్షకులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మనం పరిశుద్ధాత్మను అలౌ చేశామంటేనే పలు విషయాలు హెవెన్ రివీల్ చేస్తుంది. మీరు విచ్చేసినందుకు సంతోషం. వందనాలు.